ముగించక ముందు ఈ స్తుతి ఆరాధన ముగింపులో ప్రకటన గ్రంథంలో ఒక మాట మనము చదువుకుందాం. 22వ అధ్యాయము 16వ వచనము. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. చిన్న మాట, అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేయాలి. ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినం ఏర్పాటు చేయబడినటువంటి అద్భుతమైన ఈ స్తుతి ఆరాధన కొరకు స్తుతిస్తున్నాం. రాజేష్ తమ్ముడు, చెల్లమ్మ కుటుంబీకులు, మరి వారి యొక్క తమ్ముడు కుటుంబాలు, వారు చెల్లెళ్ళు కుటుంబాలు, తండ్రి గారు అందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి స్థానిక సంఘం పాస్టర్ శివ రామకృష్ణ కాలనీలో ఈ సంఘము ద్వారా, సంఘ పెద్దల ద్వారా, మరి ఇక్కడ మరొక బ్రాంచ్ సంఘము సూరవరం సంఘము ద్వారా, దైవజనరాల ద్వారా పరిచయం చేసేటువంటి అందరి ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ అద్భుతమైన కూటము ముగింపు దశకు వచ్చాము. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఆఖరిలో నువ్వు చేసినటువంటి ద్రాక్షరసము అందరికీ ఎలాగా తృప్తినిచ్చి పంపించిందో ఆ విందులో ముగింపులో అటువంటి తృప్తి కలిగిన ద్రాక్షరసం అందరికీ, ఈ వాక్యం అనే ద్రాక్షరసం అందరికీ పూసి మా ప్రాణాత్మ శరీరములను మీరు తృప్తిపరిచి పంపించమని యేసయ్య నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రెండు చేతుల పైకి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి స్తుతి ఆరాధన ఇక్కడ సంఘాల్లో దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానముతో కూడిన మాట ఏంటంటే, ఇది ఇప్పుడు చదివినటువంటి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం అందరికీ సంబంధించినది కాదు. ఇందులో ఒక వ్యక్తి గురించి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు దేవుడు యేసు, రెండవది దావీదు. ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఈ వాక్యంలో. కాబట్టి ఈ వాగ్దానము కూడా, నేను యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను, నేను దావీదు వేరు చిగురును అని చెప్తున్నాడు. అంటే అందరికీ కాదు, సంఘముల కోసము అని రాయబడింది కదండి. అంటే సంఘములు మీద, అలాగని ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటికీ కొరకు కూడా కాదు. సంఘముల కోసము, సంఘములు మీద మూల భాషల అర్థం. అంటే ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ కూడా దావీదు లాంటి పరిచయం చేస్తున్నారా అంటే చేయట్లేదు. ఇది ఈ మాట చెప్పుకోవాలంటే ప్రపంచంలో సంఘాలు అయితే ఉన్నాయి. అన్ని సంఘాలకు యేసయ్య వేరు చిగురుగా ఉండలేడు. అన్ని సంఘాలలో అంటే ప్రపంచంలో 850 కోట్ల మందిలో 450 కోట్ల మంది వరకు క్రైస్తవులు ఉన్నారు. మనకంటే మంచి ప్రార్థనా పరులు, ఉపవాసం చేసేవాళ్ళు, సువార్త చేసేవాళ్ళు, వందల సంఘాలు, వేల సంఘాలు, లక్షల మందిని ఆత్మలు కనేటటువంటి వారు, బైబిల్ కళాశాలలు పెట్టి అనేక మందిని తయారు చేసేటటువంటి వారు, ఎంతో గొప్ప దైవజనులు, మరి మినిస్ట్రీలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంఘాలు ఉన్నాయి. అందరి కొరకు ఈ వాగ్దానం దేవుడు చెప్పటం లేదు. ఇన్ని సంఘాలలో ప్రపంచంలో 450 కోట్ల మంది క్రైస్తవులు, వారు నడిపిస్తున్నటువంటి సంస్థలు, రేవరెండ్లు, బిషప్లు ఎవరైతే ఉన్నారో, ఇన్ని సంఘాలలో ఏ సంఘం అయితే దావీదులాగా ఈ తరం వారికి సేవ చేస్తున్నారు, ఆ సంఘానికి మాత్రమే, ఆ సంఘములకు మాత్రమే
ఈ వాగ్దానము చెందుతుంది. హల్లెలూయా. ఏం చెప్పామండి? సంఘాలన్నిటికీ వాగ్దానము చెందదు కానీ, సంఘాలన్నిటికీ దేవుడు వేరుగా చిగురుగా ఉండలేడు కానీ ఎవరికి ఉంటాడు? దావీదు దేవుని సంకల్పము చొప్పున సేవ చేసి నిద్రించినట్లుగా, అలాంటి దావీదు లాంటి వారు దేవుడి ప్రణాళిక, దేవుడి చిత్తము, దేవుడి సంకల్పం చెప్పున ఎవరైతే దావీదులాగా పరిచర్య చేస్తారో వారికి దేవుడు ఏమైపోతాడండి? యేసయ్య ఒక వేరైపోతాడు. హల్లెలూయా. వారికి వేరుగా ఉంటాడు. వేరంటే సెపరేట్ కాదు, వేరంటే మొక్కకున్న వేరు అన్నమాట. హల్లెలూయా. వేరు కనబడుతుందా? చిగురు కనబడుతుందా? ఆ చిగురు ఎందులో నుంచి వస్తుంది? వేరులో నుంచే చిగురు వస్తుంది. హల్లెలూయా. దేవుని సంకల్పము చెప్పున, దేవుని ప్రణాళిక చెప్పున దావీదులాగా ఇప్పుడున్నటువంటి తరం వారికి ఎవరైతే సేవ చేస్తారో వారికి దేవుడు అనుగ్రహిస్తున్న గొప్ప వాగ్దానము, వారికి వేరుగా, వారికి చిగురుగా దేవుడు యేసయ్య ఉంటాడంట. హల్లెలూయా. కాబట్టి అలాంటి సేవ చేసేటటువంటి ధన్యత ఈ తరము దావీదైనటువంటి ఓఫరయ్య గారి ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. అదృష్టాన్ని, భాగ్యాన్ని. రెండు చేతుల పైకి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ తరము దావీదు ఎవరైనా ఉన్నారంటే పాటలు పాడే దావీదు, పాటలు రాసే దావీదు, పాటలకి రాగాలు కట్టే దావీదు, ప్రవక్త అయిన దావీదు, బైబిల్ గ్రంథాన్ని చక్కగా చదివి అందులో ఆశ్చర్యమైన సంగతులు తెలుసుకున్నటువంటి దావీదు, దినమునకు 7 మార్లు అంటే పరిపూర్ణంగా స్తుతించేటటువంటి దావీదు, వర్తమాన భూత భవిష్యత్ కాలం గురించి ప్రవచనాలు చెప్పినటువంటి దావీదు. ఇలాగ దావీదుకి లేనిదేమి లేదండి, అన్నీ ఉన్నాయి. అలాంటి భూలోకములో దావీదుల తర్వాత దావీదు ఎవరైనా ఉన్నారంటే అద్దంకి రంజిత్ ఓఫరయ్య గారు దావీదు. హల్లెలూయా. ఆయన ద్వారా మనకు కూడా, ఆయన ద్వారా మనము కూడా మరి ఆయన ద్వారా అభిషేకాలు పొందుకున్నవారు, ఆ దర్శనాన్ని పొందుకున్నవారు, ఆ దర్శనం ప్రకారంగా ప్రార్థించేవారు, సువార్త చేసేవారు, ఉపవాసాలు ఉన్నవారు, సేవ చేసేవారు అందరికీ కూడా ఈ వాగ్దానము చెల్లుతుంది. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ గ్రంథంలోనికి మనం వెళదాం. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఒక 10 నిమిషాల లోపే నేను ముగించేస్తాను. 11వ అధ్యాయము 1వ వచనము. యెషయా ఏ గ్రంథం అండి? ఏ గ్రంథంలో ఉంది? యెషయా అనే గ్రంథములో యెషయా గురించి వ్రాయబడింది. యెషయా వేరు ప్రవక్త, యెషయా వేరు, యోసియా వేరు. దగ్గర ఉంటాయి 3 పేర్లు కూడా. యోసియా అంటే 8 సంవత్సరాల్లోనే రాజు అయిపోయినటువంటి రాజు. రాజుల గ్రంథంలో, దినవృత్తాంతంలో యోసియా. ఇక ఈ పుస్తకం ఎవరు రాశారు? యెషయా ప్రవక్త రాశాడు. యెషయా ప్రవక్త ఎవరి గురించి రాశాడు? దావీదు తండ్రి అయిన యెషయా గురించి రాశాడు. హల్లెలూయా. యెషయా మొద్దు నుండి ఏం పుట్టింది? దాని వేరుల నుండి. మొద్దు అంటే అర్థం ఏంటండి? మూడు బారిపోయింది. ఇక చెట్టు అంతా నరకబడింది. చెట్టు అంతా నరకబడింది. ఏ మాత్రము కూడా చెట్టు లేదు. చెట్టే లేనప్పుడు ఇంకేముంటదండి? కాండము, రెమ్మలు, కొమ్మలు, ఆకులు ఏమీ లేదన్నమాట. అంటే ఏకంగా ఏమైపోయిందంటే భూమి లోపలికి వెళ్ళిపోయింది. భూమి మీద చూడ్డానికి కనబడటం లేదన్నమాట. భూమి మీద చూడాలన్నా సరే కనబడనటువంటి విధముగా ఈ కుటుంబం అలాగా తయారైపోయింది అన్నమాట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యూదా గోత్రపు ఆ గోత్రము, యూదా గోత్రము ఈ ప్రపంచాన్ని పరిపాలన చేసేటటువంటి యూదా గోత్రము, రాజులుగా పుట్టినటువంటి యూదా గోత్రము ఎక్కడికి వెళ్ళిపోయిందండి? భూమి లోపలికి వెళ్ళిపోయింది. అగాధం లోపలికి వెళ్ళిపోయింది.
పైనుండి చూస్తే అసలు ఏమీ కనబడటం లేదు, ముద్దు కనబడుతుంది. అయిపోయింది ఇంకా. అందరూ అనుకున్నారు అయిపోయింది ఇంకా, యూదా గోత్రం పని అయిపోయింది, కుటుంబం పని అయిపోయింది, చాలాసార్లు ఈ సంఘం పని అయిపోయింది, ఈ కుటుంబం పని అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది. ఏమైపోయింది? ఏమైపోయిందండి? ఈ పనికిమాల వాళ్ళందరూ అలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ వ్యక్తి పని అయిపోయింది అంటారు, అవలేదు బాబు. ఈ కుటుంబ పని అయిపోయింది అంటారు, అది అవలేదు. ఈ సంఘం పని కూడా అయిపోయింది అంటారు, అది అవలేదు. అయిపోయిందని అనుకొని ఏమండి ఆనందించేవారు, సంతోషించేవారు, విమర్శించేవారు, హేళన చేసేవారు, నవ్వుకున్నటువంటి వారు. బాబు చెట్టు అయితే లేదు, చెట్టు నరకబడింది, కానీ ముద్దు అయితే ఉంది కదా. ముద్దు కిందనేమున్నాయి? వేరు ఉంది. ఆ వేర్లు ఎవరు? యేసయ్య. హల్లెలూయా. దావీదు లేడు. దావీదు కూడా ఒకానొక సమయంలో ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, దావీదు చూడండి 130 కీర్తనలోని ఒక కీర్తన రాయబడి ఉంటుంది. 139వ కీర్తన అనుకుంటా. 9వ వచనం. తర్వాత ఇలాగా దావీదు భక్తుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? సముద్ర దిగంతములోనికి అక్కడికి వెళ్ళిపోయాడు. ఇంకొక మాట ఏంటంటే 18వ కీర్తనలో కూడా ఆ మాట రాయబడి ఉంటుంది. చూడండి 18వ కీర్తనలో 15వ దావీదు ఎక్కడున్నాడు చెప్పండి ఒకసారి మీరు. మహా జలరాశులు. దాన్ని 15వ వచనంలో ఏమన్నాడు? ప్రవాహముల నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు. అంటే దావీదుని ఏం కమ్మేశాయి? ప్రవాహములు కమ్మేశాయి. తర్వాత ఈ ప్రవాహములు కమ్మేశాయి, మహా జలరాశులు కమ్మేశాయి. దేవుడు ఉన్నత స్థలము నుండి, అంటే ఉన్నత స్థలం ఎక్కడుంది? పైన ఉంది. దేవుడు పైన ఉన్నాడు. దావీదు భూమి మీద లేడు, సముద్రంలో కూడా లేడు. ఆ సముద్రములో జలరాశులు ఉన్నాయి, జలరాశులు కమ్మేశాయి. అట్టడుగు స్థానంలో ఉన్నాడన్నమాట. ప్రవాహముల అడుగు భాగమున దావీదు ఉన్నాడు. మహా జలరాశుల్లో దావీదు ఉన్నాడు. ఎవ్వరికి కనబడట్లేదు దావీదు అన్నమాట. దావీదుకు వచ్చిన నిందలు, అవమానాలు, శ్రమలు, వేదనలు, కన్నీళ్లు, దుఃఖము ఎక్కడికి వెళ్ళిపోయారంటే భూమి మీద అయిపోయాడు దావీదు పని. దావీదు అయిపోయాడు, దావీదు కుటుంబం అయిపోయింది. ఏడు దావీదు అక్కడ ఉన్నాడు అని అందరూ చెప్పుకుంటున్నారు. దావీదు అయిపోయాడు. గొలియాతును చంపిన దావీదు ఎక్కడ? ఏమండి, ఆనాడు గొలియాతుని చంపాడు దావీదు. గొప్ప గొప్ప కార్యక్రమాలు ఫిలిస్తీన్లు చంపిన దావీదు. అనేక మంది శత్రువులు గడగడలాడించినటువంటి దావీదు. వాయిద్యాలు వాయించి పాటలు పాడిన దావీదు ఎక్కడా? భూమి మీద లేడు. కుటుంబం లేదు, భూమి మీద లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? మహా జలరాశుల్లోకి వెళ్ళిపోయాడు అన్నమాట. ప్రవాహములు అతను ఏం చేశాయి? కప్పివేశాయి. అయినప్పటికీ కూడా దావీదు కనబడకపోయిన దావీదుకి యేసయ్య ఎలా ఉన్నాడు తెలుసా? వేరుగా ఉన్నాడు. హల్లెలూయా. వేరు ఎలాగ కనబడదో దావీదు అలా కనబడలేదు. దావీదు పని అయిపోయింది, కుటుంబం పని అయిపోయింది, యూదా గోత్రం పని అయిపోయింది అని అందరూ కూడా అనుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు. దావీదుని అన్నమాట ఉన్నత స్థలములో నుండి దేవుడు ఏం చేస్తాడండి? చెయ్యి చాపి మహా జలరాశుల్లో నుండి పైకి లేవనెత్తి నిలబెట్టాడు. ఎందుకంటే నేను దావీదుకి వేరునన్నాడు. హల్లెలూయా. ఈ రోజు దావీదు లాంటి పరిస్థితి ఒకవేళ నీకున్నా, నీ కుటుంబానికి ఉన్నా, నిన్ను చూసి, నీ కుటుంబాన్ని చూసి, సంఘాన్ని చూసి, సమాజం అంతా కూడా నవ్వుకున్నా, క్రైస్తవులే నవ్వుకున్నా,
ఒకవేళ మనోళ్ళే, మనతో ఉన్నోళ్ళే నవ్వుకున్నా అయిపోయిందిరా ఈ కుటుంబం, ఈయన పని అయిపోయిందిరా, ఈవిడ పని అయిపోయిందిరా, ఈ సంఘం పని అయిపోయింది ఇంకా అని ఎంతమంది ఎగతాళి చేస్తున్నారు, ఎంతమంది నవ్వుకుంటున్నారు, ఎంతమంది జోకులు వేసుకున్నారు, ఎంతమంది అపహాస్యం చేస్తున్నారు. దేవుడు రోజు ఒక మాట చెప్తున్నాడు, మొద్దైతే కనబడుతుంది కానీ చెట్టు అయితే లేదు, కానీ ఆ మొద్దుకి ఏముందండి, దేవుడు వేరుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ వేరు ఎప్పుడైనా ఏం చేస్తుందండి, చిగురిస్తుంది. అందుకే దావీదుకు నేను ఎవరను, దావీదు లాంటి పరిస్థితులు ఎవరికైతే ఉన్నాయో వారికి ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ పని అవలేదు, నీ పని రోజు ప్రారంభం అవుతుంది. అది హల్లెలూయా. ఈ ప్రపంచం అయిపోయింది అనుకుంటున్నారు, ప్రపంచానికి తెలియదు. క్రైస్తవులు అయిపోయింది అనుకుంటున్నారు, క్రైస్తవులకు తెలియదు. మన మినిస్ట్రీలో ఒకవేళ అంతగా తెలియక వాళ్ళు అయిపోయింది అనుకుంటున్నారు, వాళ్ళకే తెలియదు. కానీ అయిపోయింది అనేటటువంటిది అంతం కాదు, అది చిగురించడానికి ప్రారంభము. హల్లెలూయా. అలా చిగురింపజేసేవాడు ఎవరండి, యేసయ్యా. యేసయ్యా, యేసయ్య. మన పని అయిపోయిందండి, యేసయ్య పని అయిపోయిందని. అందుకే దేవుడు అన్నమాట తను దేంతో పోల్చుకున్నాడండి, నేను వేరును, నేను చిగురును. మహాజలరాశుల్లో నుండి దావీదు పొరపాటు తప్పులు ఏమి చేయకుండా శ్రమల ద్వారా, నిందల ద్వారా, అవమానాల ద్వారా వారి కుటుంబాల్లో భయంకరంగా కొడుకులు కుమార్తెలు చచ్చిపోయారు. అందరూ కూడా, ఒక్క సాల్మన్ తప్ప కుటుంబం అంతా ముక్కలైపోయింది. అన్నదమ్ముల కొడుకు చచ్చిపోయారండి, అన్నదమ్ముల కొడుకు చచ్చిపోయారు, కుమార్తె కూడా చచ్చిపోయిందండి. అందరూ కూడా చనిపోయారనమాట. కుటుంబం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందండి, అడుగు భాగంలోకి వెళ్ళిపోయింది. దావీదు కూడా అంత టెన్షన్లో, ఒత్తిడిలో, నిరాశలో, దుఃఖంలో అడుగు భాగంకి వెళ్ళిపోతే ఉన్నత స్థలము మీద నుంచి దేవుడు ఏం చేశాడండి, చేయి చాపి నిలబెట్టి నిన్ను చిగురింపజేసేవాడిని నేనున్నానన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇది దావీదు జీవితంలోని అలాగా. యోనా చూసారా, యోనా దేవుడి నుంచి దూరంగా పారిపోతున్నాడు. దావీదు కథ వేరు, యోనా కథ వేరు. యోనా దేవుడు సన్నిధి నుంచి ఏమైపోతున్నాడు చెప్పండి, దేవుడు సన్నిధి నుంచి ఏమైపోతున్నాడు, దూరం అయిపోతున్నాడు. అలాగా పోయిన సంవత్సరంలో ఎంతమంది ప్రార్థనకు దూరం అయిపోయారు, సేవకు దూరం అయిపోయారు, ఉపవాస కూడాలకు దూరం అయిపోయారు, వారందరు కొడుకులకి దూరం అయిపోయారు, ప్రభు వాళ్ళకి దూరం అయిపోయారు, దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయి ఇంకా అయిపోయింది, ఇంకా నేను లేవలేను, నన్ను ఎవడు బాగు చేయలేడు, నేను మరలా మరి దేవుడి దగ్గరికి వెళ్ళగలనా, మరలా నేను ప్రార్థనాపరుడిని కాగలనా, మరలా నువ్వు సువార్త చేయగలనా, మరలా నేను సేవ చేయగలనా, మరలా నేను లేవగలనా అని దేవుడి సన్నిధికి ఎంతమంది దూరం అయిపోయారు. ఆ వ్యక్తులు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యవనస్తులు కావచ్చు. ఆ యోనా ఎక్కడికి వెళ్ళిపోయాడండి, చేప కడుపులోకి వెళ్ళిపోయాడు అన్నమాట. అలాగా నీ ప్రార్థనా జీవితము, నీ పరిశుద్ధ జీవితము, నీ సేవా జీవితం, నీ పరిచయ జీవితము ఒకప్పుడు అగ్గిలాగా మండి ఇప్పుడు బుగ్గు అయిపోయినా సరే నీకు కూడా ఆయన ఈరోజు వేరు కాబోతున్నాడు, చిగురు కాబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నువ్వు ఒకటే మా జ్ఞాపం చేసుకో, యేసయ్య అంటే ఎవరు తెలుసా, మూడు బారిన జీవితాలు కూడా ఏం చేస్తాడండి, చల్లారిపోయింది. ప్రార్థనా జీవితం, ప్రార్థన చేయడం మానేస్తావు, కొన్ని నెలలే మానేస్తావు, బైబిల్ చదవడం మానేస్తావు, చర్చికి రావడం మానేస్తావు, సేవకు మానేస్తావు. ఒకప్పుడు దేవుడు అన్నా, ప్రార్థన అన్నా, బైబిల్ అన్నా, సువార్త అయినా అగ్గిలా మండినటువంటి వారు ఈరోజు ఏమైపోయారండి, బుగ్గైపోయారు. ఆయన అందులో ఏమో తెలుసా, ఆయన ఆశలు వదులుకున్నాడు, కానీ లోపల ఉన్నాడు ఎవరండి, వేరున్నాడు లోపల. హల్లెలూయా. నీవు యేసు రక్తాన్ని తృణీకరించినంత వరకు, ఇంకా యేసు రక్తము వేస్ట్ అనేటటువంటి యేసు రక్తాన్ని ఎవరైతే తృణీకరిస్తారో అటువంటి వారు దేవుడు లేపలేడు. కానీ యేసు రక్తాన్ని నమ్మి దేవుడికి, దేవుడి సన్నిధికి, పరిచర్యకు, సేవకు అన్నిటికీ దూరం అయిపోయినటువంటి వాడు ఎంత దూరం అయిపోయినా సరే, అక్కడికి అగాధములు చేప కడుపులోకి వెళ్ళిపోయినా సరే దేవుడు ఏం చేస్తారండి, అక్కడ లేవనెత్తుతాడు. హల్లెలూయా. చేపకి ఆర్డర్ ఇచ్చాడు, 3 రోజులు నువ్వు తిన్నావా అయిపోయాను నీ పని అన్నాడు. ఏమన్నాడండి చేపకి,
నా కుమారుడు, నా దాసుడు, నా ప్రవక్త నీ కడుపులో ఉన్నాడు. నువ్వేం చేయకూడదు? నీళ్లు త్రాగకూడదు, ఆహారం తినకూడదు. నీళ్లు త్రాగినా జీర్ణమైపోతాడు, ఆహారం తిన్నా జీర్ణమైపోతాడు, చచ్చిపోతాడు. నా ప్రవక్త కొరకు, నా దాసుడి కొరకు నువ్వు ఉపవాసం ఉండాలి. నీళ్లు త్రాగకూడదు, ఆహారం తినకూడదు అని చేప చేత మింగించి, చేపకు ఉపవాసాలు పెట్టించి, చేపకు అన్నమాట కడుపు మార్చినటువంటి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. యోనా కొరకు అలాంటి పని చేస్తాడు, నీ కొరకు కూడా అలాంటి పని చేయడా? ఎవరినైనా వాడుకుంటాడు దేవుడు. ఎవరికైనా పస్తులు పెడతాడు, ఎవరికైనా శిక్ష విధిస్తాడు. ఎవరైనా సరే దేవుడు ఏం చేస్తాడండి? వారికి, నీ కొరకు ఎంత త్యాగమైన దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి 2023 సంవత్సరం పాస్టర్ గారండి, నా జీవితం బాగలేదండి. అసలు దేవుడు చాలా దూరం అయిపోయాను. ప్రార్థన అంటే అసహ్యం, సన్నిధి అంటే అసహ్యం, దేవుడు అంటే చిరాకు వచ్చేసింది. దేవుని యొక్క కార్యక్రమాల పనులు ఏమీ చేయలేదు. నేను భ్రష్టుడైపోయాను. అందరూ కూడా ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు అన్నటువంటి వాళ్ళని కూడా ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి వారికి, నేను నీకు వేరును చిగురింప చేస్తాను. నేను హల్లెలూయా. మునుపటి కంటే అధికమైన ప్రార్థనా జీవితం, మునుపటి కంటే అధికమైన భక్తి జీవితము, మునుపటి కంటే అధికమైనటువంటి ఉపవాస జీవితము, మునుపటి కంటే అధికమైన సువార్త చేసే జీవితము, మునుపటి కంటే అధికమైనటువంటి ఆ యొక్క దర్శన వ్యాప్తి చేసే జీవితాన్ని ఈ రోజు దేవుడు ఒక వరముగా ఇవ్వబోతున్నాడు అందరికీ. 2 చేతుల పైకి వందనాలు చెల్లిద్దాం. ఏ తప్పు, ఏ పాపము చేయకుండా, మహాశ్రమలు, భయంకరమైన నిందలు, శ్రమలు, కుటుంబం మొక్కలైపోయింది. దావీదు గుడారమే కూలిపోయింది. దేవుడు ఈ సంవత్సరం మన ప్రవక్తకి, మన మినిస్టర్కి ఏ వాగ్దానం ఇచ్చాడు? పడిపోయినా దానికి సంబంధించిన కనెక్టింగ్ మాట నేను చెప్తున్నాను. ఓపిరి గారు ఏ వాగ్దానం ఇచ్చారు? దానికి కనెక్టింగ్ మాట చెప్పమన్నాడు దేవుడు. రోజు పడిపోయిన దావీదు గుడారాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? లేవనెత్తుతున్నాడు. ఆమోసు గ్రంథం అదే చూడండి ఒకసారి, 9వ అధ్యాయము. ఎవ్వరూ చింతపడకండి. ఎన్ని వందల మంది, అసలు ప్రపంచమంతా ఏకమై నీ పని అయిపోయిందని సరే, నువ్వు వాళ్ళ మాటలు నమ్మకు. యేసయ్య నీకు చిగురు వేరంతే. హల్లెలూయా. నీ రక్త సంబంధాలు, నీ కుటుంబము, ప్రపంచమంతా ఒకటే, నువ్వు ఒకదాని ఒకటే. నీకు ఎవరు సపోర్ట్ చేయలేదు. పాస్టర్లైనా మేము కూడా నీ పక్షంగా లేవనుకోండి. దైవజనులు, పాస్టర్ గారు, నీ కుటుంబీకులైనా సరే, వాళ్ళు కూడా అటుపక్క వెళ్ళిపోయారు అనుకోండి. నీ కుటుంబీకులైనా సరే, పాస్టర్ గారు కూడా అటుపక్క వెళ్ళిపోయారు అనుకోండి. నువ్వు ఒకదానం ఉన్నావు. వాళ్ళందరూ నీ పని అయిపోయింది అన్నారు. కానీ దేవుడు అన్నాడు, అమ్మా నేను నీకు వేరు చిగురు, అయ్యా నేను నీకు వేరు చిగురిని మళ్ళా మునిపిస్తాను నేను. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. చదవండి ఆమోసు గ్రంథం. ఏమైపోయిందంటే దావీదు గుడారం పడిపోయింది. చదవండి అమ్మా. మరలా కడతాడు. ఎలా కడతాడు? ఇదిగో వేరుగా చిగురుగా వచ్చి కట్టేస్తాడు అంతే. హల్లెలూయా. 2 విషయాలు దేవుడు ఈరోజు చెప్తున్నాడు. దేవుడు కొరకు మండించబడి అద్భుతమైన సేవ చేసి, పరిచయం చేసి, దావీదులాగా ఈ తరం వారికి నువ్వు సేవ చేసి పరిచయం చేసినందుకు దుష్టుడు వారవలేక, ఒకవేళ వాడు ద్వారా ఏవైనా నష్టాలు, కష్టాలు, బాధలు, డ్యామేజింగ్ జరిగిందనుకోండి, అందరూ కూడా నీ పని అయిపోయింది, కుటుంబం పని అయిపోయింది, సంఘం పని అయిపోయింది అని ఒకవేళ అన్నారనుకోండి, నీ తప్పేం లేదు. నువ్వేం తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు. ప్రార్థన చేసావు, ఉపవాసం ఉన్నావు, కానుకలు ఇచ్చావు, సేవ చేసావు, అద్భుతముగా వాడబడ్డావు. సాతానగాడికన్నమాట చూసి వారవలేక సెల్లంగతనాలు, చేతబడులు ఇవన్నీ పెట్టి మనలను శ్రమలతో, కష్టాలతో, నష్టాలతో కుటుంబాన్ని, సంఘాన్ని, వ్యక్తులను డ్యామేజ్ చేసి ఒక అగాధ జలంలోకి వెళ్ళిపోయామనుకోండి, దేవుడు ఏం చేస్తున్నప్పుడు ఉన్నత స్థలములో నుండి పైకి లేవనెత్తి వేరుగా, చిగురుగా, మరలా మునుపటి కంటే అంతకంటే ఎక్కువ వైభవం దేవుడు ఇవ్వబోతున్నాడు. 2 ఆశీర్వాదం, 2 అభిషేకము, 2 దీవెన ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన వేరు చిగురు కాబట్టి. హల్లెలూయా. ఒకవేళ తప్పు చేసి, పొరపాటు చేసి, అవిధేయత కలిగి
దేవుడికి దూరం అయిపోయి, లోకంలోకి వెళ్ళిపోయి, పాపంలోకి వెళ్ళిపోయి, బాప్తిసం పొందుకున్న నీవు దేవుడి సన్నిధికి పూర్తిగా దూరం అయిపోయావు అనుకోండి, అటువంటి వాళ్ళు కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు వేరు చిగురును నేనే నిన్ను పైకి లేవనెత్తుతాను. హల్లెలూయా. ఈ రెండు విషయాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఏ తప్పు ఏ పొరపాటు చేయకుండా ఏమంటే సేవ చేస్తున్నటువంటి వాళ్ళకి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, గొడవలు వస్తాయి, కుటుంబం ముక్కలైపోతుంది, వేరైపోతుంది. ఎలాగా అటువంటి వారిని దేవుడు వేరుగా చిగురుగా లేవనెత్తుతాడు. అలాగే బాప్తిసం పొంది వాడబడి లోకంలో కలిసిపోయి, పాపంలో కలిసిపోయి, ఒకవేళ భ్రష్టత్వంలో కూడా వెళ్ళిపోయినా సరే దేవుడు అన్నాడు, భ్రష్టులైన పిల్లలారా రండి అన్నాడు ఈ సంవత్సరంలో. హల్లెలూయా. భ్రష్టుడైపోయాడు ఇతను. ఒకవేళ పాస్టర్ గారు కూడా చూస్తే, నేనైనా సరే భ్రష్టుడైపోయావమ్మా, భ్రష్టుడైపోయినా అని అన్న ఒకవేళ మేము అపార్థం చేసుకున్నాం. అలాంటి వాళ్ళని కూడా దేవుడు ఈ సంవత్సరం పిలుస్తున్నారు, భ్రష్టులైన బిడ్డలారా రండి, నేను మీ అవిశ్వాసాన్ని ఏం చేస్తాను? బాగు చేస్తాను. నేను వేరునమ్మా, నేను చిగురుని. హల్లెలూయా. అలాంటిది దేవుడు ఎవరెవరు కుటుంబాలలో, ఎవరెవరి జీవితాలలో ఇలాంటి అనుభవాలు ఉన్నాయో దేవుడు వేరుగా చిగురుగా తీసుకొస్తాడండి. ఒక చిన్న పని మనం చేయాలి. ఏ తప్పు చేయకుండా కుటుంబం మొక్కలైపోయి, వ్యక్తులు మొక్కలైపోయి, గాయపడి శిథిలమైపోయి స్థితిలోకి వెళ్ళిపోయినా తీసుకొచ్చేస్తాడు. ఒకరు దేవుని సన్నిధికి దూరం అయిపోయి, లోకము పాపములో నిండిపోయి, భ్రష్టురాలు అయిపోయినా చిగురుగా దేవుడు వేరుగా నిన్ను పైకి తీసుకొస్తాడు. నీవు నేను ఒక పని చేయాలి. చూడండి, జకరియా గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు ఆఖరికి మాట. జకరియా ప్రవచన గ్రంథం. దేవుడు ఎందుకు వేరు చిగురుగా మన పైకి తీసుకురావాలనుకుంటున్నాడు, మోడుబారిన మన జీవితాలను బాగు చేయాలనుకున్నాడంటే, ఇక్కడ 6వ అధ్యాయం 12వ వచనం చదువు ముగించేసుకుందాం. 12-13 చదవండి అమ్మా. అది చిగురు అనేది ఒకటి కలడు, ఆయన పేరు యేసయ్య. హల్లెలూయా. చిగురు, వేరు అన్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరండి? ఆయన యేసయ్య. అందుకొరకు ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు. చిగురు అనేటటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పని ఏంటి? ఆలయము కట్టడం పని. హల్లెలూయా. ఈ సంవత్సరం మన పని ఏంటో తెలుసా? ఆలయము కట్టాలి చిగురుతో కలిపి. హల్లెలూయా. అమ్మా, అయ్యా, నీకు నేను వేరుగా ఎందుకున్నానంటే, నేను చిగురుగా ఎందుకున్నానంటే, నాతో పాటు నువ్వేం చేయాలి? ఆలయాన్ని కట్టాలి, మందిరాన్ని కట్టాలి. అందుకొరకే నేను నీకు చిగురుగా వేరుగా ఉంటాను. కాబట్టి చిగురు అనేటటువంటి యేసయ్యతో, వేరు అనేటటువంటి యేసయ్యతో ఈ సంవత్సరము దేవుడు మన చిగుర్చినందుకు, ఈ సంవత్సరం మనల్ని వేరుగా దేవుడు మనలో ఉండి పైకి తీసుకొచ్చినందుకు మనం ఆయనతో పాటు ఈ సంవత్సరం అంతా ఏ పనిలో ఉండాలి? ఆలయం కట్టడానికి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆలయాన్ని కట్టడానికి ఉపవాసాలు ఉందాం. హల్లెలూయా. ఆలయాన్ని కట్టడానికి కానుకలు ఇద్దాం. హల్లెలూయా. ఆలయాన్ని కట్టడానికి సంఘానికి వారాంతర కొడుకులకు వెళ్దాం. హల్లెలూయా. ఆలయాన్ని కట్టడానికి గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాల్లో కూడా వెళ్ళిపోదాం. హల్లెలూయా. అటుకృపా దేవుడు ఈ కూటమిని ఏర్పాటు చేస్తున్నటువంటి రాజేష్ కుటుంబానికి, ఈ రోజు నూతన సంస్థలో అడుగుపెట్టిన ఎలీస్ రాజుకి, కూడి వచ్చిన మన 2 సంఘాలకి, అందరికీ కూడా అటువంటి కృపాక్షేమలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. రండి, అందరూ లేచి నిలబడదాం. చిన్న ఆరాధన చేసుకుందాం. ఈ 2024వ సంవత్సరం దయా కిరీటము, కృపా కిరీటము, సంవత్సరం అనేటటువంటి కిరీటం దేవుడు మనకు ఎందుకు పెట్టాడు తెలుసా? ఎన్నోసార్లు నీకు అర్థం కాలేదు, నీ జీవితం గురించి అర్థం కాలేదు, నీ కుటుంబంలో ఎందుకు ఇలా జరిగింది అర్థం కాలేదు, నీ జీవితంలో దేవుడు ఎందుకు ఇలా జోక్యం కలిగి చేసుకుని ఇవన్నీ ఎందుకు ఎలా చేస్తాడు నీకు అర్థం కాలేదు. నేను ఈరోజు దేవుడు ఒక మాట చెప్పాడు, నేను నీకు వేరును చిగురును. నీ జీవితం అయిపోలేదు. లోకం దృష్టిలో నీ జీవితం అయిపోవచ్చు, రక్త సంబంధాలు అనుకోవచ్చు నీ జీవితం అయిపోయిందని, కుటుంబ సంబంధాలు అనుకోవచ్చు నీ జీవితం అయిపోయిందని, ఇంకా ఈ కుటుంబము, ఈ సంఘము, ఈ వ్యక్తి ఇంకా పైకి రావడం ఇంపాసిబుల్.
బాగుపడడం ఇంపాసిబుల్, అభివృద్ధిలోనికి రావడం ఇంపాసిబుల్, ఫలించడం ఇంపాసిబుల్ అనుకుంటున్నారు అందరూ కూడా. దేవుడు ఇంపాసిబుల్ అని పాసిబుల్ చేసేవాడే మన దేవుడు. ఇంపాసిబుల్ పాసిబుల్ చేసే దేవుడు మనలో ఉన్నాడు. నీలో ఉన్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన వేరు. నీలో ఉన్న దేవుడు చిగురు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టినట్లుగా మూడు పారిపోయిన నీ జీవితంలో నుండి, మొద్దు పారిపోయిన నీ జీవితంలో నుండి, అందరూ కూడా అంత అయిపోయింది అనుకున్న నీ జీవితంలో నుంచి ఒక చిగురును దేవుడు పుట్టించబోతున్నాడు ఈ సంవత్సరంలో. నిన్ను అన్నవారి నోరు మూసుకుని నోటి మీద వేలేసుకుని తలదించుకునేట్టుగా చేస్తారు. దేవుడు చేస్తాడు. అందుకొరకు ఇవన్నీ అలవాటు చేశాడు దేవుడు. దేవుడు వందనాలు చెల్లించండి. ఇది ఒక మేలే ప్రియులారా. అన్ని బాగుంటే, కుటుంబం బాగుంటే, నీ ఆరోగ్యం బాగుంటే, నీకు అప్పులు లేకుండా ఉంటే, అన్ని బాగుంటే సేవ చేయడం గొప్పతనం కాదు, పరిచయం చేయడం గొప్పతనము కాదు. ఏది బాగులేకపోయినప్పుడు, అగాధ జలముల్లోకి వెళ్ళిపోయినప్పుడు, ప్రవాహ జలములు కప్పిస్తున్నప్పుడు, జలరాశుల అడుగుల్లోకి వెళ్ళిపోయినప్పుడు, అందులో పైకి తీస్తాడు చూసావా దేవుడు. వేరుగా చిగురుగా పైకి తీసుకొచ్చి నిలబెట్టి సమాజం మధ్యన, ఏ సమాజం నిన్ను చూసి అసహించుకుందో, ఏ సమాజం నిన్ను చూసి అవమానపరిచిందో, సిగ్గుపరిచిందో, హేళన చేసి నవ్విందో, అదే సమాజంలో నుండి మధ్యలో నుండి చిగురు పుట్టించి దేవుని ఎత్తుతాడు దేవుడిని. వాడుకపోతున్నాడు దేవుడిని. నీ కుటుంబాన్ని వాడుకోబోతుంది, సంఘాన్ని వాడుకోబోతున్నాడు, నీ పిల్లల్ని వాడుకోబోతున్నాడు. దేవుడికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరంలో ఒకవేళ దూరం అయిపోయేవేమో, లేవలేని ప్రభు, అయిపోయింది నా పని, ఇంకెన్నడూ బాగుపడడం చేత కాదు ప్రభు, ప్రార్థన చేయడం చేత కాదు, చర్చకి వెళ్ళడం చేత కాదు, బాగుపడే ప్రభు, నా పని అయిపోయింది, లోకంలో పాపంలో కలిసిపోయిన ప్రభు, నీ సంధికి దూరం అయిపోయాను అన్నటువంటి వారు కూడా నువ్వు దూరము కాలేదు, నీ చెయ్యి విడవలేదు. దావీదు చెయ్యిని పట్టుకున్న దేవుడు రోజు నీ చెయ్యి పట్టుకుంటున్నాడు. మహాజలరాశి వచ్చి లేపిన దేవుడు నిన్ను రోజు లేపబోతున్నాడు. నీ ప్రార్థనా జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని, నీ సేవా జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు ఒక చిగురుగా కట్టబోతున్నాడు. దేవుడు వందనాలు చెల్లిద్దాం. నువ్వు చేప కడుపులోకి వెళ్ళి పట్టుకుంటాడు దేవుడు, వదలడు నిన్ను. అగాధ జలంలోకి వెళ్ళి వదలడు, జలరాశులకు వెళ్ళి వదలడమ్మా. ఆయన దేవుడు ఎవరు లేడు. ఆయనతో గొప్ప దేవుడు. ఆయన ప్రణాళికలో ఆయన ఆలోచనలు చాలా గొప్పవి. దేవుడు వందనాలు చెల్లిద్దాం. మూడు బారిన జీవితాలను చిగురింపజేయ గలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపజేయ గలవు నీవు. నారానుభవం అదురముగా మారానుభవం మధురముగా అనుభవితా
అందరితో కూడా ఇంకా నా బ్రతుకుల్లో ఇంకేమీ లేదు, ఆశలు లేవు, ఆశయాలు లేవు, నా బ్రతుకు అయిపోయింది, అగాధ జలంలో కలిసిపోయింది, చెట్టు నరకబడింది, నన్ను ఎవరు నయమైన పిలవకండి, నేను మధురమును కాను, నేను మధురమును కాను, నేను చేదని, నేను మారాని అన్నది. అమ్మా నయోమి, నీ బాధ, నీ దుఃఖం నాకు తెలుసు. నిన్ను మారా స్థాయిలోకి ఎందుకు వెళ్ళో తెలుసా? నీలో నుండి మధురమైనది పుట్టించబోతున్నాను. మారా జీవితాలను మధురముగా మార్చడానికే మారాని ఎలాంటి చేశాను నేను. మారాని ఎందుకు ఎవరు చేశానంటే, మధురమైన జీవితాలు మధురముగా మార్చేవారు ఉన్నారు, కానీ మారా జీవితాలను మధురముగా మార్చేటటువంటి వాడు యేసయ్య ఒక్కడే. అందుకే ఆయన వేరు, అందుకే ఆయన చిగురు. దేవుడికి రెండు చేతుల పైకెత్తి వందనాలు చెల్లిద్దాం. మారాను మధురముగా మార్చిన దేవుడు. అయిపోయిందనుకున్న నయోమి కుటుంబాన్ని చిగుర్చిన దేవుడు. ఇంకా నా బ్రతుకు వ్యర్థము, ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, దేని కొరకు బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అనుకున్నటువంటి నయోమిని రూతులు తీసుకొచ్చి ఆ రూతుల నుంచి ఓబేదు పుట్టించి దావీదు అందులో నుండి పుట్టాడు. దావీదు అందులో నుండి పుట్టాడు. నీ బ్రతుకు అయిపోయింది అనుకున్నా నీ జీవితంలోంచి దావీదులు పుట్టబోతున్నారు, ఎస్తేర్లు పుట్టబోతున్నారు, రూతులు పుట్టబోతున్నారు, ప్రిస్కిల్లాలు పుట్టబోతున్నారు, గిద్యోను పుట్టబోతున్నారు, అత్తంకి రాజ్య కాపురులు పుట్టబోతున్నారు. అంతే. చేతుల పైకి దేవుని వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. అందరి సంతోషంతో ఉదయకాలంలో దేవుడు చెప్పాను, కానీ ఆకాశం అంటే ఆశీర్వాదం వాడు నవ్వుచున్నాడు. మనం నవ్వుతాం. ఈరోజు ఎంతమంది హేళన చేశారో మనం నవ్వుతాం, ఎంతమంది తిట్టుకున్నారో నవ్వుతాం, ఎంతమంది పరిహాస
మోసం చేస్తారని నమ్ముతాం, పరిస్థితులన్నీ మార్చేస్తాడు దేవుడు. ఆకాశం దాస్యంతో నవ్వుతున్నాడు. ఈ రోజు మనం నవ్వుకుంటూ వెళ్తాం, ఆనందంతో వెళ్తాం, సంతోషంతో వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు. ఇక వచ్చిన దేవా, దర్శించిన దేవా, ఆదరించిన దేవా, లేవనెత్తిన దేవా, బలపరిచిన దేవా, ధైర్యం ఇచ్చిన దేవా, ఈ 2024 సంవత్సరము ఆలయాన్ని కట్టే సంవత్సరం. ఈ 2024 సంవత్సరము దేవుడితో సమాధానపరిచే సంవత్సరం. ఈ 2024 సంవత్సరం అనేకమైన ఆత్మలు రక్షించే సంఘాలు కట్టి సేవకులను తయారు చేసే సంవత్సరం. ఈ 2024 సంవత్సరము మనము చిగురిస్తూ అనేక మందిని చిగురించే సంవత్సరం. మనం బలపడుతూ అనేక మందిని బలపరిచే సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు. దిగి వచ్చినది, దర్శించినది, అభిషేకించినది, క్రొత్త తైలముతో మమ్మల్ని అంటిన దేవానికి వందనాలు. నీ సందేశం ద్వారా ఒక నూతన అభిషేకం, నీ సందేశం ద్వారా క్రొత్త తైలము, నీ సందేశం ద్వారా ఒక కొత్త పాట మా నోట నూతనమైన పాట ఉంచే తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్తుతి ఆరాధన, స్తుతి నైవేద్యం, స్తుతి ధూపం యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చుందాం.